26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మెజిస్టీరియల్ విచారణ కొనసాగుతోంది. ఎన్టీఆర్ జిల్లా సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి చేరుకున్నారు. తన దగ్గర ఉన్న సమాచారాన్ని, వివరాలని ఆర్డీఓకి అందించారు. పోలీసులే తన బిడ్డని పొట్టన పెట్టుకున్నారంటూ విజయలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కృష్ణ ఆచూకీ గురించి పోలీసుల్ని అడిగితే ఫోటోకి దండ వేసుకోమన్నారు అంటూ ఆమె వాంగ్మూలం ఇచ్చారు. తనకెలాంటి పరిహారం అవసరం లేదని, తన బిడ్డని చంపిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏం జరిగింది ఏంటని చెప్పి మా దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు మా దగ్గర. మీ అబ్బాయికి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి కారణం ఏంటని చెప్పేసి అడిగారు. మేము పలానా జరిగిందండి అని చెప్పాం. అంతేనయ్యా జరిగింది లోపల. నేను అందరినీ ఒకటే మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా. మీ మీడియా వాళ్ళందరికీ నేను నిజంగా దండం పెట్టి చెప్తున్నాను. నేను నా కొడుకు బూడిద ఎక్కడుందో నాకు కావాలి, లేకపోతే నడి రోడ్డు మీద నేను పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా. నాకు ఇంకంతగానే ఏమొద్దు, వీళ్ళ ఆస్తులు వద్దు, వీళ్ళ పొలాలు వద్దు, వీళ్ళ బంగారం వద్దు, నాకు అసలు ఏమీ వద్దు. నా బిడ్డ లేక నేను అల్లాడిపోతున్నా. 2 నెలలు అయింది. నాకేమి ఇచ్చారు? నా కొడుకు మీద ఇంకా ప్రచారాలు చేస్తున్నారు. ఆడ క్రిమినల్ అని, అదని ఇదని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఉన్నాడు కంటే నా కొడుకు ఏం క్రిమినల్ కాదు. నా కొడుకు నిజాయితీగానే ఉన్నాడు. ఆ నిజాయితీ నచ్చక ఈ నాగరాజు తీసుకొచ్చి పైన ఎక్కడో పడుకోబెట్టి మేకులు కొట్టి అతి దారుణంగా చంపాడు. దేనికి చంపాడో, ఎందుకు చంపాడో, ఎవడెవడ పాత్ర ఉందో మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. తీసుకురావాలి, బయటకు లాగాలి. అంతే. నేను ఇంకేం అడగను మిమ్మల్ని. నాకు చాలా బాధగా ఉంది. నేను ఉంటానో చచ్చిపోతాను నాకు తెలియదు అయ్యా. నా కొడుకు పూడి నాకు ఇప్పించండి చాలు. నాకు ఇంకేమీ వద్దు. ఇలాంటి దుర్మార్గులు అసలు బతకనేకూడదు. ఎంతమంది ఉన్నారో ఇంతవరకు ఎవరెవరు ఉన్నారు? ఒక 5గురినో 4గురినో అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఏరి ప్రతి నా కొడుకు నాకు తెలుసు. వాళ్ళలో నేను అన్నానని కాదయ్యా, నా బాధ మీకు తెలుసుకోవాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.